కలియుగదైవం వెంకటేశ్వర స్వామి 20 అడుగుల సైగద ఇసుక శిల్ప ప్రతిష్టారాధన కార్యక్రమాన్ని గురువారం నంబి వేణుగోపాలాచార్య కౌశిక పూజ కార్యక్రమం నిర్వహించి భక్తులకు నెల రోజుల పాటు దర్శనం కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 5 నుండి మార్చి 5 వరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నెలకొల్పిన సైగద ఇసుక శిల్ప వెంకటేశ్వర స్వామి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ రమాదేవుల ఆధ్వర్యంలో రూపకల్పన చేయగా గురువారం నుండి భక్తులు దర్శనం చేసుకోనున్నారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్లమ్మ సైగద శిల్ప ప్రతిష్టారాధన ప్రారంభ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన జగిత్యాల పట్టణంలో సైకత శ్రీనివాసుడు అంటే ఇసుకతో చేసిన శ్రీనివాసమూర్తి యొక్క దర్శనాన్ని అందరికీ అందించాలనేటువంటి యొక్క సంకల్పం కలిగింది. భగవంతుడు ఈ రకంగా కూడా ఉంటాడా అనేటువంటి దానిలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్తారు. భగవంతుడు ఇలా ఉంటాడు, ఇట్లాగే ఉంటాడు, ఇదే రకంగా ఉంటాడు అని నిర్దేశించగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. మనకే కాదు, వేదాల చేత పూజింపబడేటువంటి స్వామి వేదాలకే అర్థం కాలేదట. ఆయన అనిర్దేశ్య వపురు విష్ణు వీరోనంతో ధనంజయ అని చెప్తాడు. ఎక్కడ చెప్తాడంటే భారతంలో చెప్తాడు. అర్జునుడు కృష్ణుడి పక్కకే ఉంటే అడుగుతాడు భీష్ముని, ఈయన పక్కలోనే ఉంటున్నాడు కానీ ఈయన గురించి నాకు ఆవగిందంతా అర్థం కావడం లేదయా, ఏం చేయాలంటాడు అర్జునుడు. అంటే నాయన నీకే కాదు సుమా, అనిర్దేశ్య వపురు విష్ణు ఇలా ఉంటాడని నిర్దేశం చేయగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు భగవంతుడు. కనుక ఆయన అర్థమైనట్టుగా ఉంటాడు, ఆయనకు ఇష్టమైంది. కానీ ఎంతమంది అర్థం చేసుకుందామన్నా కూడా అర్థం కాకుండా ఉంటాడు ఆయన అనుకుంటే. ఒక రకంగా కాదు, వేదాలకు శాస్త్రాలకు ఎన్ని రకాలుగా అర్థమైతే వాటిని చదివిన ఋషులకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు శాస్త్రాల రూపంలో భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, చివరకు నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, పరమాణువు మొదలుకొని పర్వతం వరకు ఉంటాడు అని మనకు ప్రహ్లాద చరిత్రలో తెలుస్తుంది. అటువంటి ఒక పరమాత్మ యొక్క రూపాన్ని ఇలాగే ఉంటాడు అనే ప్రశ్న కాదు, ఎలాగైనా ఆయన అనుకుంటే అలా ఉండొచ్చు. పరమాణువు అంటే కనిపించంత చిన్న రూపం నుంచి కళ్ళకు అందనంత పెద్ద రూపం వరకు ఉంటే అది చూడాలి, చూపించాలి అనుకుంటే మరి భగవంతుడు అనుకోవాలి. అలాంటి ఒక చక్కనైనటువంటి ఒక రూపాన్ని స్వామికి చక్కని రూపమే ఉంది. ఎంత చక్కని వాడు అంటే అసలు ఎవరికి అర్థం కానంత చక్కదనం కలిగిన వాడు ఆయన, తేజస్సు కలిగిన వాడు. ఇలా ఉంటాడు పరమాత్మ అని ఈ ప్రాంతంలో ఒకసారి సనాతన అనేటువంటి ఒక సంస్థ ద్వారా స్వామిని ఇలా దర్శించండి అని ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. భగవద్బంధువులు, భగవంతుడు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు, భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క హృదయాన్ని పరమాత్మకు అర్పించి చక్కగా దర్శనం చేసుకోవడానికి మనకు కొంత సమయాన్ని, కాలాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దామంటూ మీ అందరికీ కూడా విజ్ఞాపన చేస్తూ, పట్టణంలో పెద్దలు నంబి వేణుగోపాలాచార్య గారు ఇప్పుడే ప్రసంగించినటువంటి ఆధ్యాత్మిక బంధువుల నుంచి ఉద్దేశించి చెప్పిన ప్రధాన అంశం ఇసుకతో తయారు చేయబడినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం, సైతక విగ్రహం అనేది ఉమా సనాతన సంస్థ ఉమారాణి గారు వారి యొక్క సహచరులందరూ కలిసి దాదాపు 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఏర్పాటు చేయవలసిన గొప్ప విషయంగా భావిస్తూ ఈ ప్రాంతంలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సముద్ర తీర ప్రాంతంలో చేపట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని మన పట్టణం తీసుకురావడం అనేది విజయవాడ సంబంధించినటువంటి శిల్పి మహారాజు గారు వచ్చేసి చాలా సంతోషకరమైన విషయం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిర్వాహకులను ప్రత్యేకంగా దేవుని పట్ల ఉన్నటువంటి భక్తులు చేసినటువంటి దీన్ని ఈ ప్రాంత వాసులు అందరూ దర్శించుకునే విధంగా చేసిన మీకు మరింత అభినందన తెలియజేస్తూ, పెద్దలు చెప్పినట్టుగా భగవంతుడి స్వరూపం అనేది ఎవరికి వారు ఊహించుకునేటువంటిది. స్వరూపం అంటూ లేకున్నా కానీ మన నమ్మకం, మన విశ్వాసం
దాన్నే మనం సమాజం నడిపిస్తున్న విషయం స్పష్టంగా తెలుసు కనుక ఆయా మతాల వాళ్ళు వాళ్ళ దేవుని ప్రతిష్ఠించుకోవడం అనేది సహజం. ఇక్కడ ప్రత్యక్షంగా ఏడుకొండ వెంకటేశ్వర స్వామిని వెళ్ళి చూడాలంటే అనేక ప్రయాసపడే పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు స్వయంగా వచ్చి కులిసే నవమించినటువంటి వీరందరినీ ఈ ప్రాంతం పక్షాన ప్రజల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెంకటేశాయ. ఈ సంకల్పం అనేది నాకు కొద్దిగా వచ్చింది. రాగానే నేను వేణయ్య గారి దగ్గరికి వెళ్ళాను ఒక పేపర్ తీసుకొని. అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నా, మీ సంకల్పం ఎలా ఉంటుంది అంటే, అమ్మ నేను ఎంత బిజీలో ఉన్నా కూడా నువ్వు చేసుకో, ఇది బాగానే ఉంటుంది అని తను చెప్పాడు. తను చెప్పగానే మన శిల్పి బాలాజీ వరప్రసాద్ గారు నేను ఇలా అనుకుంటున్నాను, మరి వెంకటేశ్వర స్వామిని నేను నిలపాలనుకుంటున్నాను జగిత్యాల్లో అంటే, అమ్మ నేను 21 అడుగు వెంకటేశ్వర స్వామిని నేను నిలిపిస్తాను అని చెప్పేసి తను ఒకే ఒక మాట ఆ రోజు అన్నాడు. నేను ఇంత పెద్దగా అనుకోలేదు, నాది చిన్నది, ఏదో నిలబెట్టాలి అనేది ఏదో 5, 6, 9, 7 అడుగులతో అనుకున్నా. నేను 21 అడుగుల వరకు తీసుకొచ్చి నన్ను జగిత్యాల్లో నిలబెట్టిన వ్యక్తి అంటే తను. ఇక్కడ నాకున్న వాళ్ళందరూ కూడా నేను అనుకొని నేను తెచ్చుకున్న వాళ్ళు కాదండి, ఆ భగవంతుడే తీసుకొచ్చి నా వెనుకుండి వాళ్ళే నడిపించారు. ఏ రోజు కూడా నేను బుక్కు పెన్ను పెట్టి నాకు వీళ్ళు కావాలి, నేను ఇది చేయాలి అని ఏ రోజు కూడా అనుకోలేదు. ఆ సంకల్పమే నన్ను చేపించింది. ఏమి మార్పు చేయకుండా వాళ్ళు ఎంత కష్టంతో తినకుండా వర్క్ చేశారో నా గొప్పతనం ఒక్కటే అండి. కానీ వీళ్ళ సంకల్పమే అండి. నా వెనుకున్న వాళ్ళతోనే నేను నిలబడ్డాను. ఓన్లీ నేను మామూలు సామాన్యురాల్ని. వీళ్ళందరి ఈ భగవంతుడు తోడుండి వాళ్ళందరినీ పంపించాడు. ఇది నాది కాదండి, ఈ జగిత్యాల్లో ఉన్న ప్రజలందరిది. మీరందరూ నా వెనకాల నుండి నన్ను ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన అనుకున్నది మనుషుల రూపంలోనే చేపిస్తాడు. సో అలాంటి సంకల్పాన్ని స్థాయికి మించి స్తోమతకి మించి చేయాలనే విధానంలో చిన్నగా అనుకుని ఎంతవరకు అయినా వెళ్దామని చెప్పి చాలా వేయి ప్రయాసం నేను చూస్తున్నాను కదా. ఇది కాళేశ్వరం నుంచి 23 లారీలు ఇసుకను తీసుకొచ్చి ఎంత గొప్ప కార్యక్రమం తీసుకురావాలంటే దాదాపు 30 లక్షల వరకు ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక ఆర్టిస్ట్గా నేను డబ్బులు తీసుకుంటాను, అట్లాగే నా వెనకాల వచ్చిన వాళ్ళకి దీనికి వాడే కలర్స్, మెటీరియల్స్, ఇట్లా చాలా రకాలైన ఖర్చులు ఉంటాయి. అవన్నీ పేర్ చేసుకుని మీకు ఎటువంటి సపోర్ట్ కావాలంటే నేను ఇస్తాను, మీరు చేయండి, మీరు ఎక్కడ వరకు చేస్తారు అక్కడ వరకు చేయండి చెప్పి కుమారాణి గారు చెప్పడం, ఆ ధైర్యం కూడా నాలో మిళితమై ఆయనతో ఉన్న బంధం నన్ను ఇంత గొప్పగా ఆయన కార్యక్రమం ఆయనే చేయించుకున్నాడని నేను అనుకుంటాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరితో నేను కలవడం, మమేకం అవ్వడం, ఇంత కార్యక్రమాన్ని నా కళకి ఇక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ఇది దైవ సంకల్పంగా నేను కూడా భావిస్తూ, ఎంతో గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన వేముల మోరాణి గారు, రమక్క, ఇట్లా అందరి టీము, దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంతో అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పికి మా పాత్రికేయుల పక్షాన, అలాగే జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిర్వాహకులు ఉమా గారికి, వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సైకత శిల్పం అంటే మనం ఎక్కడో సముద్ర తీరంలో తయారు చేయడమే చూసాం, విన్నాం. కానీ అసలు సముద్రం అంటూ లేదు, ఓ వాగంటూ లేని జగిత్యాల జిల్లా కేంద్రంలో కష్ట నష్టాల కోర్చి గొప్పగా, అంటే మనం సముద్ర తీరాల్లో చూసినా ఇంతకుముందు ఉమాగారు అన్నట్టు ఓ 3 ఫీట్లో 4 ఫీట్లో 7 ఫీట్లో ఆ విగ్రహాలను తయారు చేయడం చూసాం తప్పితే, ఇసుక లేని చోట, నీరు లేని చోట అంత పెద్ద శిల్పాన్ని తయారు చేయడం, అది కూడా చూస్తేనే కనులకు ఇంపుగా అందంగా ఆ తిరుపతి బాలాజీ స్వామిని మైమర్పించేలా తయారు చేసినందుకు ఆ శిల్పికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఆ దేవదేవుడు నిండు మనసుతో ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని మరొకసారి మనసారా కోరుకుంటూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.